భోంచేశారా? ఏంటి టీచర్ గారు మీరు భోంచేశారా? హే జూడీ, నువ్వు ఇంకా పడుకోలేదా? ఇద్దరు పట్టట్లేదు మ్యామ్. సో జస్ట్ వెంట్ ఫర్ వాక్. జూడీ తెలుసుగా, షీఈ్ మై మోస్ట్ ఫేవరెట్ స్టూడెంట్. మీకు మేబీ మేమెవరం తెలియకపోవచ్చు, కానీ మాకు మీ గురించి బాగా తెలుసు. అంతా ఇంత నా అవస్థ పెట్టారు. అవును, మ్యాథ్స్ లో మీరు పెద్ద టెర్రర్ అంటగా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, షీఈ్ నాట్ ఫ్రమ్ క్రిమినాలజీ, షీఈ్ అ మ్యాథమెటిషియన్. ఇప్పుడు కూడా ఇంటర్పోల్ తో కలిసి చాలా పెద్ద కేసులో వర్క్ చేస్తోంది. మ్యాథ్స్ కి క్రైమ్ కి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా? దేర్ ఇస్ జీనియస్ మ్యాథమెటిషియన్. మ్యాథ్స్ యూజ్ చేసి ఎన్నో అసాసినేషన్స్ చేసి జారుకుంటున్నాడు. ఆయన్ని కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాం. హే జూడీ, నేనే అడుగుదాం అనుకున్నాను, రష్యా వెళ్ళావు కదా, ఏమైంది? అయ్యో మ్యామ్, ఇట్ వాస్ పర్ఫెక్ట్లీ సెట్ అప్ మ్యామ్, లైక్ పర్ఫెక్ట్. ఎవరో ఒక హ్యాకర్ ఉన్నాడు, ఒక జోకర్ క్యారెక్టర్ యూజ్ చేసి మొదటి నుంచి ఇంటర్పోల్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. దాని హెల్ప్ తో అతన్ని ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. వి వర్ లైక్ that close to him, that close. ఆఖరికి ఒక హెయిర్ స్టాండ్ కూడా ఎవిడెన్స్ గా దొరకలేదు. కోబ్రా ఇస్ కోబ్రా మ్యామ్. కోబ్రా. ఇక చాలులే, బయలుదేరు. ఓకే ఓకే, యూ గైస్ క్యారీ ఆన్. బై బై. సరే. ఏయ్, ఏంటి డ్రెస్సింగ్ సెన్స్? టచ్ చేసుకుని. ఏయ్, ఏంటి మెలికలు తిరుగుతున్నావు? ఇకపై ఇలా మెలికలు తిరగడం, దగ్గరికి రాగానే దూరంగా వెళ్ళిపోవడం చేసావో చంపి పారేస్తా. చూసావు కదా, నువ్వు నా ప్రాపర్టీవని రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చేశారు. దీన్ని చూసినప్పుడల్లా నీకు ముందుగా గుర్తుకు రావాల్సింది అదే. వామ్మో, నీకు ఇవన్నీ చూసి మురిసిపోవడం వచ్చా? రేపిది ఇంకా ఎర్రగా పండుతుంది. రేపిది ఇంకా ఎర్రగా పండి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఓ తాత, కొత్త పరిశ్రమల్ని ప్రారంభించడానికి రేపు జపాన్ డెలిగేట్స్ కోల్కతాకి రాబోతున్నారు. మీటింగ్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. కుమార్తెలో హిందుస్థాన్ టుడే సీనియర్ జర్నలిస్ట్ నెల్లయ్యప్పన్ కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యలకి కారణం అప్పులేనని తెలుస్తోంది. మిస్ అయిన నెల్లయ్యప్పన్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు వెతుకుతున్నాయి. నాకు ఆయన బాగా తెలుసండి. అప్పులు కూడా ఏమీ లేవు. ఆయన పేరు మీద చాలా సేవింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే అకౌంట్ లో రూపాయి లేదంటున్నారు. ఏదో తప్పు జరుగుతుంది. పోలీసులు ఈ కేసుని డైవర్ట్ చేయడానికి కథలు అల్లుతున్నారు. మా నెల్లయ్య సార్ని కనిపెడితేనే నిజమేంటో బయటకు వస్తుంది. నేను అప్పుడే అనుకున్నాను, ఈ ఇంటర్పోల్ వాడు మొత్తం పసిగడతాడని. చూడు, దగ్గరకు వచ్చేసాడుగా. అది ఇంటర్పోల్ అయ్యుంటే అరెస్ట్ అది ఇది అని లీగల్ రూట్ లో వెళ్ళి ఉండేవాళ్ళు కదా. కానీ అక్కడ జరిగిన కథే వేరు. నెల్లయ్య ఏదో సమస్యలో ఇరుక్కున్నట్టున్నారు. ఒకవేళ దాని గురించి ఆ పేపర్లు ఏమైనా చెప్పారేమో. మనం తప్పు చేశామంటావా? పెద్దనా, డిసెంబర్ 27 హిందుస్థాన్ టుడే ఉందా? 2 రోజుల క్రితం పేపరా? అది ఇక్కడ ఉండదు. గోడౌన్కి వెళ్ళి చూడండి. అదెక్కడా? అక్కడ లెఫ్ట్ తీసుకుని. హలో, ఎక్స్క్యూజ్ మీ, హిందుస్థాన్. ఛాన్సే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మెయిల్, ఫోన్ యూజ్ చేయమని ఆయనకు బాగా తెలుసు.
ఇదేదో తేడాగా ఉంది. ఒకవేళ ఆయన సిచ్యువేషన్ అలా ఉంటుంటే వేరే దారి లేక మెయిల్ పెట్టుండొచ్చుగా. నో, దిస్ ఇస్ నాట్ సేఫ్. సంథింగ్ ఇస్ ఫిషింగ్. నెల్లయ్యకి ఏమైందో తెలీదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ముగ్గురు చనిపోయారు. ఇలాంటి టైంలో మనం సేఫ్టీ చూసుకుంటామా లేదంటే వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకుంటామా? అరగంట షాప్ లో చేస్తాను. త్వరగా కానివ్వండి. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. ఎవరో తెలిసిందా? నీకిష్టమైన గాడ్ ఫాదర్. చూస్తుంటే హాయిగా మసాజ్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా? నౌనా, దీని పేరు చైనీస్ వాటర్ టార్చర్ అని అంటారు. నీళ్ళు నీళ్ళు బొట్టుగా పడుతున్నప్పుడు రాయి కూడా గుంట పడుతుంది తెలుసా? రాయికే గుంట పడితే ఇంకేం బుసలు పడతాలా? సమయం గడిచే కొద్దీ తల మీద పడే ఒక్కో బొట్టు బూమ్ బూమ్ అని పిడుగు పడుతున్నట్టుంటుంది. మైండ్ ఫుల్ గా తర్వాత పడబోయే బొట్టు గురించి భయపడుతుంటుంది. కొంచెంగా మెదడు రిధం పగిలి he will lose his consciousness. అప్పుడే ముసలుడు కక్కేయడం మొదలు పెడతాడు. మొత్తం అన్ని రహస్యాలను చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియో నువ్వే కాదు, డైరెక్ట్ గా సిబిఐ కూడా చూస్తోంది. సార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? తెలియదు సార్. ఇది ఒక అన్నోన్ ఐడి నుంచి వచ్చిన లింక్. డార్క్ వెబ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ లింక్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని ఓపెన్ చేయగలరు. ఈ లింక్ ని నాకు ఫార్వర్డ్ చేయి. భయపడకు, నేనంత తేలిక వాళ్ళ చేతికి పట్టించలే. ఈ ముసలోడు తొందరగా బాగెట్లాడు. 5 సెకండ్స్ ఇంటూ 2 అడుగుల ఎత్తు ఇంటూ 3600 సెకండ్స్ డివైడెడ్ బై 5 ప్లస్ 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 ఇతని వయసు ఎలా క్యాల్కులేట్ చేయాలో తెలియట్లే. నువ్వైతే కరెక్ట్ గా లెక్కేస్తావు కదా? ఎలాగో నీకు 32 గంటల టైం ఉందని అనుకుంటున్నా. ఆలోపు వీలైతే ఈ ముసలోని కాపాడి నిన్ను కాపాడుకో. ఓకే? నువ్వెవరో నాకు తెలీదు, కానీ నేనే నీ టార్గెట్ అని తెలిసిందే. నువ్వు నన్నేదో చేద్దాం అనుకుని ఒక ఊబిలో కాలు పెట్టావు. రిషి కార్ప్ అనే ఊబిలో. వాడెంత డేంజరస్ నీకు తెలీదు. ఎలాగైనా ఎరా బెదిరిస్తున్నావా? రే మ్యాథ్స్ బుర్రా, నీ లెక్కలు వేరే చోటు చెప్పుకో. నాకు దేని గురించి భయం లేదు, చావు గురించి కూడా లేదు. నాకు కావాల్సింది నువ్వు. నువ్వు భయంతో పరిగెత్తి చావాలి, అది నా కళ్ళారా చూడాలి. Your countdown begins now. పరిగెత్తా. పరిగెత్తరా. మన కారు ఎయిర్పోర్ట్ లో ఉందని ఇప్పుడే మనవాడు ఫోన్ చేశాడు. అల్లుడు అక్కడ లేరట. ఏ ఊరికి వెళ్లారని ఎయిర్లైన్స్ లో కనుక్కొని చెప్తామని చెప్పారు.
ఊరుకు వెళ్ళారా? ఏంటిది కుమార్, పెళ్లికి ఇంకా 2 గంటలే టైం ఉంది. అందరూ రావడం మొదలెట్టారు. ఇప్పుడు ఇలాగా ఏంటన్నయ్య, ఆయన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నా. అంతా సవ్యంగానే కదా జరిగింది. నేనేమైనా తప్పుగా మాట్లాడానా, తప్పుగా నడుచుకున్నానా? ఒకవేళ అడిగి అడిగి విసిగించి ఒప్పుకునేలా చేశానా? లేదే, ఆయనంతటా ఆయనే వచ్చారుగా. లేదు, ఆయన ఏదో పని మీద వెళ్ళుంటారు. ఆయన సేఫ్గా జాగ్రత్తగా ఉన్నారుగా. ఆయనకి ఏమైందో కనుక్కోండి ప్లీజ్. వాడికి ఏదైతే అది అవుతుంది నీకెందుకు భావనా? ఏంటన్నయ్య ఇలా మాట్లాడుతున్నావు?